క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గత కొన్ని దినాల నుండి మనం యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో నుండి అనేకమైనటువంటి విషయాలను ఉదయకాలమున మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాలం కూడా మరి యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో నుండి ఒక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి. యేసు ప్రభు ఉపవాసాన్ని గూర్చి ప్రభు తెలియచేస్తున్నాడు. ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి అని ప్రభు అంటున్నాడు. ముందుగా ఉపవాసాన్ని గురించి మనం తెలుసుకోవాలి. ఇది శారీరక ఆధ్యాత్మిక ప్రయోజనాల కొరకు పాటించే ఒక పవిత్రమైనటువంటి నియమం. ఉప అంటే దగ్గరగా, వాసము అంటే నివసించటం. దేవునికి దగ్గరగా నివసించటమే ఉపవాసం. ఆధ్యాత్మిక దృక్పథంలో దేవునికి సమీపంగా ఉండుట కొరకు, దైవశక్తిని పెంచుకొనుట కొరకు, దేవుని సహాయం త్వరగా పొందుకొనుట కొరకు, మనపై ఉన్న దేవుని కోపాన్ని నిమ్మలపరచుటకు ఆనాడు ఉపవాసం ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నీనివే పట్టణస్థులు. యేసు ప్రభు కాలంలో ఆ దినాలలో ఉపవాసం కూడా ఆర్భాటంగా చేసిన వారు ఉన్నారు. మతపరమైన కపట వేషధారులు మాసిన బట్టలు ధరించి, ముఖాలకు బూడిద పూసుకొని, గోనెపట్ట కట్టుకొని, ప్రజలందరికీ కనబడేటట్లు, నీరసించిపోయినట్లు, ప్రజల దృష్టిని ఆకర్షించడానికి, ప్రజల మధ్య అత్యంత ఆధ్యాత్మిక వ్యక్తి అని అనిపించుకొనుట కొరకు కొందరు ఉపవాస దీక్షలు చేశారు. ప్రభువు ఇటు దీక్షలను ఖండిస్తూ ఉన్నాడు. నేడు సమాజంలో కూడా మనం చూస్తున్నాం. రాజకీయ మతపరమైనటువంటి ఉపవాస దీక్షలను మనం చూస్తున్నాం. మరి రోడ్డు మీద టెంట్ వేసుకొని భోజనం తినటం మానేసి 3 రోజులో 5 రోజులో లేదా ఆరోగ్యం క్షీణించేంత వరకు ఉపవాస దీక్ష చేసేవారు ఉన్నారు. ఆ దీక్షల వలన ప్రభుత్వంలో ఏమైనా మార్పు వచ్చిందా అని చూస్తే ఎక్కువ భాగం మార్పు ఉండదు. ఆ దీక్ష వలన, ఆ రాజకీయ ఉపవాసం వలన, ఆ ఉపవాసం ఉన్న వ్యక్తి లేదా తన పార్టీ గుర్తించవచ్చేమో కానీ గుర్తించవలసిన వారు గుర్తించరు. కనుక అట్టి ఉపవాసం చేయటం వలన ప్రయోజనమేమి? ఇలాంటి రాజకీయ మతపరమైన ఉపవాసాలు ఉండటం వలన దేవుడు ప్రతిఫలం ఇవ్వడు. ఆధ్యాత్మిక ఉపవాసంలో నిన్ను నీవు దేవునికి మాత్రమే కనపరుచుకునే ఉపవాసం చేయాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనంలో ప్రభు ఇలా అన్నాడు. నీవు ఉపవాసము చేయనప్పుడు మనుషులకు కనబడినట్లు కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడాలని ఉపవాసం చేయండి అని చెప్తున్నా. ఆ ఉపవాసం కూడా ఎలా చేయాలో ప్రభు చెప్తున్నా. నీ తల అంటుకొని, నీ ముఖము కడుగుకొని, ఎవరికీ తెలియకుండా నీ తండ్రికి కనబడినట్లుగా ఉపవాసం ఉంటే అట్టి ఉపవాసానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడని యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. నీవు ఉపవాసం ఉన్న సంగతి రెండో వ్యక్తికి కూడా తెలియని అవసరం లేదు. దేవునికి కనబడే ఉపవాసం చేయాలి. మనుషుల మెప్పు కొరకో, కుటుంబ సభ్యుల మెప్పు కొరకో, లేదా సంఘం యొక్క మెప్పు కొరకో ఉపవాసం చేయకూడదు. అలా చేస్తే దేవుని యొద్ద నుండి వచ్చే ప్రతిఫలము మనము పొందుకోలేము. ఉపవాసంలో ముఖ్య లక్ష్యం ఏమిటంటే, ప్రజలు చూడటమే నీ లక్ష్యం అయితే
కుటుంబ సభ్యుల ప్రశంసలే కావాలనుకుంటే, సంఘం యొక్క ప్రశంసే అవసరం అనుకుంటే, దేవుని నుండి ఎలాంటి ప్రతిఫలము పొందుకోలేము అని యేసు ప్రభు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఉపవాసము మీకు దేవునికి మధ్య రహస్యంగా ఉండాలి. రహస్యమందున్న దేవుడు చూసి ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు మన బాహ్య ఆర్భాటాల కన్నా నిజమైన అంతర్గత భక్తిని ఆయన గౌరవించే దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో నీవు ఉపవాసం ఉన్నప్పుడు రహస్యమందున్న నీ తండ్రికే కనబడినట్లుగా నీవు ఉపవాసం ఉండాలని పరిశుద్ధ గ్రంథం ప్రభువైన యేసుక్రీస్తు మనకు తెలియజేస్తున్నాడు. అట్టి ఉపవాసాన్ని మనము చేయుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాలం మా మధ్యకు మీరు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభా, మేము ఉపవాసం చేయనప్పుడు మనుషుల మెప్పు కొరకో, కుటుంబ సభ్యుల మెప్పు కొరకో, సంఘం యొక్క మెప్పు కొరకో కాక, రహస్యమందున్నటువంటి తండ్రి మా ఉపవాస దీక్షను ఆయన చూసి పరలోకమందున్న తండ్రి ప్రతిఫలం ఇచ్చేటట్లుగా మేము ఉపవాసం ఉండుటకు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, నీకు వందనాలు. మా అంతర్గత భక్తిని చూసే దేవుడవు, ఉపవాసములో ఉన్నటువంటి మోటివ్ చూసే దేవుడవు మీరు. కనుక ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ప్రభా, నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆధ్యాత్మిక విషయాలలో బలపరచండి. శారీరక మానసిక విషయాల్లో బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబాలలో ప్రభా, ఏ అవసరతలు ఉన్నాయో నువ్వు ఎరిగిన దేవుడవు. ఎవరు ఏ సమస్యలతో బాధపడుతున్నారో, వేదన చెందుతున్నారో, దుఃఖంతో ఉన్నారు, కన్నీరు కారుస్తున్నారో మీరు చూడగలిగిన దేవుడవు. ప్రభాటి బిడ్డలను మీరు చూడండి, సహాయం చేయండి. వారిని ఆదరించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. మా ప్రియ శ్రోతల కుటుంబాలన్నిటినీ మీ హస్తాల కిందకు తీసుకొస్తున్నాను. మీ కనికిరము, మీ కృప, మీ దయ మీ బిడ్డల మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, ఈ వారమంతా మీ బిడ్డలకు మీ క్షేమాన్ని, భద్రతను మీరు అనుగ్రహించండి. వారి పనిబాట్లలో తోడుగా ఉండండి, ప్రయాణాలలో తోడుగా ఉండండి. చేతుల కష్టార్జితముతో బ్రతికే వారి జ్ఞాపకం చేసుకొనండి. ఉద్యోగాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకొనండి. దేవా, వారి చేతుల కష్టార్జితాన్ని వారికి ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు మధ్య సమాధానం మీరు అనుగ్రహించండి. సంతోషం అనుగ్రహించండి. నెమ్మదిని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అంత్య దినములలో జీవిస్తున్నామని ఎరిగి, భయము కలిగి, భక్తి కలిగి జీవించుటకు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసములో బలపడుటకును, ఆధ్యాత్మిక బలమును అందుకున్నట్టుకును మీ శక్తిని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారి కష్టకాలములో, ఇబ్బందులలో మీ సహాయం అవసరమైనప్పుడు వారు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు వారి కన్నీటి ప్రార్థనకు జవాబును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మా శ్రోతల కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని ఈ సోమవారం నుండి శనివారం వరకు ప్రభా నీ బిడ్డల పనిబాట్లలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినం కొరకే ప్రతి ఒక్కరికి సిద్ధపాటును అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.